వీళ్ళకి రాత్రి నుంచి వేధింపులంట. అంటే మీకు పట్టాలు ఇయ్యం అంటే దొంగ పట్టాలు, అవన్నీ పట్టాలు అనరు దాన్ని, దొంగ పట్టాలు అవన్నీ. అది సెంటు భూమి తీసుకెళ్ళి 20 కిలోమీటర్ల అవతల సెంటు భూమి ఇస్తా, దానికి ఓపెనింగ్కి ఒక సైకో సీఎం వస్తాడు. అవి కరెక్ట్గా ఉందా, కరెక్ట్గా పట్టాలు ఉన్నాయా, ఏముందా అనేది కూడా ఆలోచన లేకుండా ఆయన చేత వచ్చి 4 పట్టాలు ఇచ్చారు. మిగతా ఏమో స్కూటీలో 7,000 వస్తే మిగతా అన్నీ ఆ కార్పొరేటర్లకి, వైఎస్ఆర్ తొత్తులకి, సామాన్య ప్రజలకు ఇవ్వకుండా అవన్నీ కూడా చేశారు. అవన్నీ కూడా తీస్తాం. ఖచ్చితంగా ఎన్ని వచ్చినాయి, ఏం చేశారో కూడా ప్రజలకి తెలియపరచాల్సిన బాధ్యత ఉంది. అవన్నీ కూడా చేస్తాం. ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి ఎవరైతే వస్తారో వాళ్ళని ఇబ్బందులు పెట్టే పరిస్థితులు చేస్తున్నారు. మీకు పెన్షన్లు ఇవ్వం, లేకపోతే రేషన్లు ఇవ్వం, లేకపోతే ఇల్లు రేపు సైట్లు కానీ మీ గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ ఇవ్వమని చెప్పి బెదిరిస్తున్నారు. నేను ఒకటే మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తూ ఉంది, రేపు వచ్చేది తెలుగుదేశం పార్టీ. ఇదివరకు 100% పెన్షన్లు ఇచ్చాం, రేషన్లు ఇచ్చాం, ఇల్లు సైట్ ఉండే వాళ్ళకి ఇల్లు కట్టుకోమని చెప్పాం. అన్ని కార్యక్రమాలు కూడా తెలుగుదేశం, రోడ్లు కానీ అన్నీ కూడా వేసింది తెలుగుదేశం. నువ్వు ఎన్ని ఆపినా, ఏం దొంగపేటలు పెట్టుకున్నా కూడా ఈరోజు ఏది కాదు, ఎవరు ఆగరు. మనస్ఫూర్తిగా వచ్చేవాళ్ళు, తెలుగుదేశం పార్టీలోకి వచ్చేవాళ్ళు ఇవాళ చాలామంది ఉన్నారు, చేరుతూ ఉన్నారు. తప్పకుండా వాళ్ళని స్వాగతిస్తున్నాం. వాళ్ళు 6 గంటలకు లేస్తున్నాడు కొడుకు, ఇంకా రెండో పని లేదు, ఇదే పని. 5,000 ఇస్తాను, 10,000 ఇస్తాను, మా దగ్గరికి రండి, నీకు 20,000 ఇస్తాను. 5,000, 10,000 మనకు అన్నం పెట్టదు. మీకు ఒకటే చెప్తున్నా, మంచి అభ్యర్థి ఉండాలి, మంచి గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్గా ఉండాలి. మంచి పార్టీని మీరు ఎప్పుడైతే ఎన్నుకుంటారో మన ఊరు బాగుపడుతుంది, మన వీధి బాగుపడుతుంది, మన రాష్ట్రం బాగుపడుతుంది. అంతేగాని 5,000 వీళ్ళు ఇచ్చే దొంగ డబ్బు తీసుకున్నా అది దేనికి పనికిరాదు. వాళ్ళ కష్టార్జితం డబ్బు కాదు, దొంగ డబ్బు. ఈరోజు దోచుకున్న డబ్బుని ఈరోజు ఇష్టరాజ్యంగా పంచుతూ ఉన్నారు. అది మంచిది కాదని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఏదైనా వీళ్ళకి ఎన్ని ఇబ్బందులు పెట్టినా తెలుగుదేశం పార్టీ మీద ఒక మంచి మనసుతోటి ఈరోజు పార్టీగా వచ్చిన వీళ్ళందరికీ కూడా తప్పకుండా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు ఏది కావాలన్నా, ఇప్పుడు కూడా మీకు ఏది కావాలన్నా కూడా పూర్తిగా మీకు అండగా ఉంటాం. మీరు ధైర్యంగా ఉండండి. మీకు ఇబ్బంది అయితే ఫోన్ చేయండి, తప్పకుండా మీ ఇంటికి వస్తాను. ఎవడు అడ్డం వచ్చినా కూడా మనం చూసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మరోసారి మీకు నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.